నమస్తే గైస్. సో, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు. సో, ప్రీవియస్‌గా లాస్ట్ ఇయర్ అనేది మనము గూగుల్ వెబ్‌సైట్‌లో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని టైప్ చేస్తే వచ్చేది ఈ వెబ్‌సైట్. ఇప్పుడు మనము డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని టైప్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వెబ్‌సైట్‌లో మీకు అవైలబుల్‌లో ఉంటుంది. సో, అన్ని కోర్సెస్ బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్, తర్వాత ఆయుష్ కోర్సెస్ ఇవన్నీ కూడా మీరు ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో మీరు చూడొచ్చు. సో, ఈరోజు మనకు బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్. సో, కాంపిటీటివ్ అథారిటీ కోటా కింద ఎవరైతే ఎంసెట్ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయ్యుంటారో వాళ్ళకు 2024-25కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, ఇందులో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చి ఇవాళ 10/9/2024 సెప్టెంబర్ 10న మనకు డేట్స్ అనేవి ఓపెన్ చేశారు నోటిఫికేషన్. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 17వ తారీఖు సెప్టెంబర్ వరకు 9 గంటల వరకు అవైలబుల్‌లో ఉంటుంది. సో, మెరిట్ లిస్ట్ అనేది ఫర్దర్‌గా మనకి మన వెబ్‌సైట్‌లో అవైలబుల్‌లో ఉంటుంది. ఇన్‌కేస్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ కనిపిస్తున్న కింద నంబర్‌కి కాల్ చేసినట్లయితే మీకు వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీకి అయితే ఆల్మోస్ట్ ఆల్ రూ. 1,888. అదే అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే రూ. 2,360 ఇంక్లూడింగ్ జీఎస్టీ అనమాట. సో, మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్ ఇంటర్నెట్ నుంచి మీరు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం అనేది ఉండదు. సో, ఇక్కడ గాని చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు పర్సెంటైల్ అనేది ఇచ్చారు. కట్ ఆఫ్ స్కోర్ వచ్చే బీఎస్సీ నర్సింగ్‌కి ఓసీ కేటగిరీకి అయితే 50% ఉండాలి. సో, 50% నుంచి 40,382 ర్యాంక్ వరకు. అదే ఎస్సీ, ఎస్టీకి వాళ్ళకైతే 40 పర్సెంటైల్ ఉండాలి. సో, 48,000 వరకు అలో ఉంటుంది వాళ్ళకు. సో, మిగతా లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోటా వాళ్ళకైతే 45 పర్సెంటైల్. వాళ్ళు కూడా 40,382 వరకు ఎలిజిబుల్ అనమాట. సో, మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరు ఎలిజిబుల్, ఎంత ఏజ్ ఉండాలి. మినిమమ్ 17 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఈ ఇయర్ డిసెంబర్ లోపు అంటే ఈ అప్లికేషన్ ఫిల్ చేసే టైంకి. అలాగే ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. సో, దాంతో పాటు కనీసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా చేసుండాలి. ఇందులో మనకు చాలామందికి డౌట్స్ ఏంటిదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో మేము తెలంగాణ వాళ్ళం, మేము అప్లై చేసుకోవచ్చా? అలా అని కూడా అడుగుతున్నారు. సో, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ నుంచి 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు. అలాగే ఇక్కడ మనము ఏమేమి అప్లికేషన్స్ ఫిల్ చేయాలి, సో, ఎలాగా అప్లికేషన్ మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. సో, మన బయోలో ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ పీహెచ్‌డీ సంచారిలో. ఇక్కడ గాని చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ర్యాంకింగ్ అనేది ముందు లోకల్ వాళ్ళకి ఫిల్ చేస్తారు. ఆ తర్వాతే నాన్ లోకల్ తెలంగాణ వాళ్ళకి ఇస్తారనమాట. సో, ఇక్కడ మీరు గాని చూసినట్లయితే ఫీజ్ కేటగిరీ అనేది 10,000 ఇచ్చారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 4,500, థర్డ్ ఇయర్ 4,500, ఫోర్త్ ఇయర్ కూడా 4,500. సో, ఈ ఫీజ్ అనేది కేవలము అడ్మిషన్ జాయిన్ అయినప్పుడు ట్రాన్స్‌పోర్ట్, లైబ్రరీ ఫీజ్ వరకే. కాలేజ్ ఫీజ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అదే యూనివర్సిటీ ఫీజ్ అనేది అంటే అర్థం ఏంటిదంటే మీరు గాని సీట్ సెలెక్షన్ అయినట్లయితే ఏదైనా కాలేజ్‌లో మీరు ఖచ్చితంగా 5,600 అనేది అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం పే చేయాలి. అది కూడా ఆన్‌లైన్‌లోనే. అలా చేసినట్లయితేనే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఇది తీసుకెళ్ళి మీరు కాలేజ్‌లో ఇవ్వాలి. సో, ఒక్కొక్క కాలేజ్‌లో ఒక్కొక్క ఫీజ్ ఉంటుంది. మామూలుగా గవర్నమెంట్ ఫీజ్ అయితే 18,000 నుంచి 20,000 లోపల ఉంటుంది. సో, ప్రైవేట్‌లో అయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ 50,000 దాకా ఉంటుందనమాట. సో, దీనికి కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కింద డీటెయిల్స్‌లో పీడీఎఫ్‌లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి మీకు ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అది పీడీఎఫ్‌లో అప్లోడ్ చేయాలి. తర్వాత పాస్‌పోర్ట్ సైజు, సిగ్నేచరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియేట్‌వి తర్వాత స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 10th క్లాస్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్‌కేస్ మీరు నాన్ లోకల్ స్టేటస్ అయితే ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్, తర్వాత మీరు ఒకవేళ తెలంగాణ నుంచి ఏపీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే మైగ్రేషన్ సర్టిఫికేట్, తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, మైనారిటీ ఆధార్ కార్డు, అలాగే ఓవర్సీస్ సర్టిఫికేట్ ఎవరైనా గానీ అదర్ లొకేషన్స్‌లో ఎక్కడైనా గానీ నాన్ స్టేట్స్ నుంచి ఇండియా కాకుండా వేరే కంట్రీస్‌లో చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా మీరు పెట్టుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో, ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పీడీఎఫ్ అంతా కూడా మనకు ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంది. సో, నెక్స్ట్ పారామెడికల్ తర్వాత ఆయుష్ కోర్సెస్ అనేవి ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత రిలీజ్ అనేది చేస్తారు. అంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.